కొలుసు రెడ్డి గారి గురించి ఒక బుర్రకథ చెప్పారు. కొలుసు రెడ్డి గారి గురించి మీరు ఈరోజు నూజివేడు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొలుసు రెడ్డి గారు ఎంపీగా తెలుగుదేశం పార్టీలో పోటీ చేసిన మాట వాస్తవమే. మీరు ఆ రోజున తెలుగుదేశం పార్టీలో ఉన్న మాట వాస్తవమే. ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి పివి నరసింహారావు ప్రధానమంత్రిగా అయ్యే కార్యక్రమంలో ఎన్టీ రామారావుతో ఆయన చర్చించి, అంటే పెద్దలు చెప్పారండి, మేము లేవులేండి ఆ చర్చల్లో, మీరు ఉండుంటారు. పెద్దలతో చర్చించి ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి ఆయన మద్దతు ఇవ్వటం కూడా వాస్తవమే. ఇదన్నీ కూడా మీరు ఈరోజు ఎవరికి నూజివేడు నియోజకవర్గ ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ చెప్పాల్సిన ఆవశ్యకత లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నేను గెలిపించాను అంటున్నావు. రకరకాలైన కోటగిరి హనుమంతరావు గారికి ఎన్నుపోటు పడిచింది మీరు కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా పాలడు వెంకట్రావు గారికి వెన్నుపోటు పొడిచింది మీరు కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు చంద్రబాబు నాయుడు గారిని హేళనగా ఎద్దేవగా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారిని పొగిడిన సందర్భాలు మీకు లేవా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన సందర్భాలు లేవా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. రాజకీయంలో పార్థసారథి గారు చంద్రబాబు గజి దొంగ, లేదా ఆవదం రాసుకున్నాడు, ఇది రాసుకున్నాడు అని చెప్పి పదే పదే తెలుగుదేశం నాయకుల్ని రెచ్చగొట్టే విధంగా, వాళ్ళ యొక్క ఆలోచన విధాన్ని మార్చే విధంగా నీ రాజకీయ జీవితం భ్రష్టు పట్టింది. కాబట్టి మీరు మాట్లాడి రెచ్చగొట్టే తత్వాన్ని రేపారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రాజకీయంలో మీరు నాకు గురువు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత నా గురువు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నీకు గురువు అయ్యాడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అది కూడా మేము నమ్ముతాం, మీరు చెప్పారు కాబట్టి గురువేనని. చెల్లికి తల్లికి బువ్వ పెట్టలేనోడు నీ గురువు అయ్యాడు. అదే విధంగా 1,00,000 కోట్లు అవినీతి చేసినోడు నీ గురువు అయ్యాడు. 1,00,000 కోట్లు కేవలం అవినీతి పార్టీ కాబట్టే మీరు ఆయన దగ్గర శిష్యరికం చేస్తా ఉన్నారు. కాబట్టే ప్రజలు మిమ్మల్ని పూర్తిగా విశ్వసనీయత లేకుండా కోల్పోబట్టే 11 సీట్లు కట్టబెట్టారని చెప్పి కూడా ఈ సందర్భంగా నీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కొలుసు పార్థసారథి గారు కూడా పనిచేసి ఉన్నాడు. వాళ్ళ యొక్క విధి విధానాలు నచ్చక, వాళ్ళ యొక్క ఈ యొక్క దోపిడీ దౌర్జన్యాలకి తట్టుకోలేకే ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరి అఖండ విజయం నూజివేడులో సాధించి, అదేవిధంగా మంత్రివర్యులు కూడా అయిన పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు, లోకేష్ నాయుడు గారికి అన్నీ తెలుసు, కూటమి ప్రభుత్వానికి కూడా అన్నీ తెలుసు. మీరేం మాకు నీతి బుద్ధులు నేర్పాల్సిన పరిస్థితిలో, ఇదే పరిస్థితిలో మేము లేవు, నేర్పే స్థితిలో కూడా మీరు లేరని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆయన చెప్పాడు మీరు మా వెంట్రుకు కూడా బెక్కలేరని. సరే, అది బొచ్చో ఎంట్రుకో తర్వాత సంగతే. మీరు ఎన్ని రకాలైన హింసలకి కనీసం ఒక పెన్షన్ తెలుగుదేశం కార్యకర్తకు వచ్చిందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీ గత 5 సంవత్సరాల్లో దొంగ పెన్షన్లు కానివ్వండి, ఏది వికలాంగులు కానివాళ్ళకి వికలాంగు పెన్షన్లు కానివ్వండి, మీరు మా యొక్క లబ్ధిదారులు 60 సంవత్సరాలు దాటినోడికి కూడా మీరు పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి, కనీసం ట్రాక్టర్ మట్టి కూడా తోలనీయలేని పరిస్థితి, కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు కూడా నమోదు చేయలేని పరిస్థితిలో మేము ఎన్ని అవస్థలు పడ్డామో, ఎన్ని అవమానాలు పడ్డామో, మా కార్యకర్తలు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారో ఈ నూజివేడులో మేమందరం గమనిస్తా ఉన్నాం. మా సోదరీమణులు, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలకి, అదే విధంగా తెలుగుదేశం కార్యకర్తలకి అండగా నిలబడి మేము చేసిన పోరాటాలు నువ్వు కళ్ళు మూసుకున్నావా? మీ నాయకులు దొంగలలాగా గ్రామాల్లో సొమ్ములు దోపిడీ చేస్తుంటే వాళ్ళకి నువ్వు అండగా నిలబడి ఏంటా వాళ్ళకి ఇచ్చేది ఉంచడం మీ దగ్గర? ఏంటా నువ్వు చేసేది? ఇట్లాంటి పనుల నేను గొప్పవాడిని, నేనేంటి పనిచేస్తున్నా, లేదు మా పూర్వీకులు పనిచేశారు, మా పూర్వీకులు ఇచ్చేశారు అని చెప్తున్నా. నువ్వు ఎవరికి న్యాయం చేశావు నూజివేడులో అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదే విధంగా కొలుసు పార్థసారథి బాబు 400 ఎకరాలు ఇచ్చాడు సంపాదించి, ఒక 100 ఎకరం దానం చేయొచ్చుగా అని చెప్పావు నువ్వు. సరే రైట్, చేపిద్దాం 100 ఎకరం దానం. నువ్వు ఎంత దానం చేసావు నూజివేడికి? అది కాదు, నీ జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు దోపిడీ చేసి సొమ్ముంది. నీ జగన్మోహన్ రెడ్డి చెల్లికి తల్లికి ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డితో ఎన్ని కోట్లు దానం చేపిస్తావు?
చెప్పు, ఎన్ని ఎకరాలు దానం చేపిస్తావు? రేపొద్దున నువ్వు రా, నువ్వు ఎంత దానం చేస్తావో అంతే విధంగా ఈయనతో నేను దానం చేపించే బాధ్యత మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ఏదన్నా ఉంటే రాజకీయ విమర్శలు చేసి మేమేదన్నా తప్పుగా ప్రజలకు ఏదన్నా పథకాలు కానీ మరోటి కానీ మేము చేరించలేకపోతే దాని గురించి పోరాడండి. ఎందుకు పనికిమాలిన పోరాటం చేసి మీ యొక్క మనుగడను కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా కొలుసు పార్థసారథి ఏడుంటాడా? నూజివేడులో ఉంటాడా? బెజవాడలో ఉంటాడు. నిజమే, బెజవాడలోనే ఉంటారు. ఎందుకు ఉంటారో తెలుసా మీకు? బెజవాడలో కేవలం మీ వైఎస్ఆర్సీపీ నాయకుల కోసమే ఉంటున్నాడు ఆయన. వాళ్ళు ఎందుకనంటే నూజివేడులో కలవలేకపోతున్నారు. నీ యొక్క రాక్షస పాలనలో నీకోసం నీ దోపిడీ వలన నీ యొక్క అరాచకాలకి వాళ్ళు నష్టపోయిన వాళ్ళు, లేకపోతే మీరు వర్కులు ఇస్తామని చెప్పి వాళ్ళకి బిల్లులు చేయనోళ్ళు, లేదంటే వాళ్ళ డబ్బులు మీ దగ్గర పెట్టుకుని నానా ఇబ్బందులు పడేవాళ్ళు వచ్చి బెజవాడ వచ్చి కలుపుతున్నారు. ఇందుకోసమే బెజవాడలో ఉంటున్నారు ఆయన. కేవలం మీ నాయకుల్ని, అంటే నేను వేరే ఉద్దేశంతో కాదు నేను చెప్పేది, మీరు బెజవాడలో ఉంటున్నారంటున్నారు చూసారా, దానికోసం నూజివేడులో ఆయన 100కి 100% కార్యకర్తలకు అండగా ఉంటున్నారు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. ఏ క్షణమైనా ఏ సమస్య వచ్చినా కూడా మరుక్షణం అయినా దీని మీద స్పందించి పనిచేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకో ముఖ్యమైన విషయం, రైతులు పక్షపాతి మేక ప్రతాప్ అప్పారావు గారని నినాదాలు విన్నాం. రైతుల కోసం నూజివేడు నియోజకవర్గంలో మీరు గత 5 సంవత్సరాల్లో మామిడి మచ్చ మొంగు రకరకాలైన వైరస్లు వచ్చి చాలా ఇబ్బంది పడి నష్టపోయి రోడ్ల మీద పారబోసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజున మీరు మీ ప్రభుత్వంతో, మీరు అసెంబ్లీలో కానీ మీ ముఖ్యమంత్రితో కానీ లేకపోతే కలెక్టర్ల దగ్గర కానీ ఆర్డీఓ దగ్గర కానీ కనీసం ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అని అడిగిన పరిస్థితులు ఉన్నాయా? మేము మామిడి రైతుల దగ్గరికి తిరిగాం, మామిడి తోటల దగ్గరికి తిరిగాం, మేము ఆర్డీఓ దగ్గరికి తిరిగాం, సబ్ కలెక్టర్ దగ్గరికి తిరిగాం, హార్టికల్చర్ అధికారుల దగ్గరికి తిరిగాం. మీరు ఎక్కడికి వచ్చారు? మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి మీ సమస్యను చెబుతున్నారు? దానికి పరిష్కార మార్గం కూడా ఆలోచన చేశాం. ఏ విధమైన గత 3 సంవత్సరాలకి ఈ రోజుకి చాలా కొంత మొంగు మచ్చ దాంట్లో కొంత మార్పు వచ్చిందని చెప్పి మేమైతే అనుకుంటా ఉన్నాం. దానికి శాస్త్రవేత్తలు ఇచ్చిన మందులు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అగ్రికల్చర్ డ్రిప్ ఇరిగేషన్ ఈ రోజు 5 ఎకరాల లోపు ప్రతి రైతుకి 90% సబ్సిడీతో కూటమి ప్రభుత్వం ఇస్తా ఉంది. అదే పెద్ద రైతులకైతే 70% సబ్సిడీతో. మీ కార్యకర్తలు కూడా గ్రామాల్లో కనుక్కోండి, మా వాళ్ళకన్నా మీ వాళ్ళే ఎక్కువ మంది దీన్ని వినియోగించుకున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ధాన్యం ఈ రోజు మిల్లుకు పంపిస్తే మరుక్షణం కరెక్ట్ గా 3 గంటల నుంచి 4 గంటల వ్యవధిలోనే అకౌంట్లో డబ్బులు పడే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఉంది. మీ ప్రభుత్వంలో నెలలు 3 నెలలు 5 నెలలు 6 నెలలు రవి పోయి ఖరీఫ్ వచ్చే వరకు కూడా డబ్బు లేని స్థితిలో మీరు ఉన్న పరిస్థితిలో మీరు దేని గురించి మాట్లాడారు? కేవలం నీ యొక్క మంత్రి పదవి కోసం, నువ్వు ఆ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు నీకు మంత్రి పదవి కోసం ఏలూరు జిల్లాలో గలుపుతుంటే నూజివేడిని కనీసం మాట్లాడలేని దుస్థితిలో మీరు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం.